హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ గ్రేవీ చేస్తున్నాను. అందుకు కావాల్సిన ఐటమ్స్: కట్ చేసి కడిగి పెట్టుకున్న చికెన్, చెక్క, లవంగాలు, మిరియాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, గరం మసాలా, కారం, పుదీనా, శొంఠి వెల్లుల్లి, టమాటో, ఈరుల్లి, కొబ్బెర, కొత్తిమీర. ముందుగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉట్టి చికెనే వేసి ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే అందులో ఉన్న నీరంతా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్యాట్ అనేది ఏది ఉందో అది బర్న్ అవుతుందండి, ఆయిల్ తర ఫామ్ అవుతుంది. ఫ్యాట్ అనేది బాగా ఫ్రై చేయాలండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎంతలా ఫ్రై చేయాలంటే అందులో వాటర్ బాగా పైకి తేలుతుందండి, అలా ఫ్రై చేయాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫ్రై చేసి ఆ వాటర్ని సైడ్కి తీసి పెట్టుకోవాలండి ఒక గిన్నెలోకి. చికెన్ని తర్వాత కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి వాటర్ తీసేసిన తర్వాత. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మీరు ఇలా ట్రై చేసి చూడండి కావాలంటే. కొంతమంది ఇందులోకి ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకుంటారు ఇప్పుడే, కానీ నేను ఎప్పుడూ అలా చేయనండి. ఇలా బాగుంటుంది. మనం తీసుకున్న వాటర్ అనేది ఇలా ఉంటుంది, ఇందులో ఫ్యాట్, ఆయిల్ మిక్స్ అయి ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఇందులోకి మనం చూపించిన మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకొని టమోటా, శొంఠి, వెల్లుల్లి, ఈరుల్లి అనేది వేసి యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. కొబ్బెర, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి, నున్నగా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని అది బాగా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈరుల్లి అనేది ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేయకండి, ఒక హాఫ్ బాయిల్ అవుతే చాలు ఫ్రై చేసుకుంటే ఈరుల్లి అనేది. తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. కొంతమంది పుదీనా అనేది మిక్సీ పట్టుకుంటారు, ఆ మిక్సీ పట్టుకునేది నాకు ఇష్టం అవ్వదండి. ఇందులోకి వేసే ఫ్రై చేసుకుంటాను నేను పుదీనా అనేది. ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మసాలా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఉన్న ఆయిల్ అంతా ఇంకే వరకు. మనం ఏదైతే చికెన్ అనేది ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ఫ్యాట్, ఆయిల్ అది ఇందులోకి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకే మనం గరం మసాలా, కారం, ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకుని కొద్దిసేపు ఉడికించాలండి, ఇందులో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలే వరకు. ఎందుకంటే ఇందులో పచ్చి వాసన పోయే వరకు మనం ఉడకపెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ టేస్ట్, ఫ్లేవర్ అనేది ఇప్పుడు మనం చేసే ప్రాసెస్లోనే ఉంటుంది కాబట్టి ఇలాగే చేయండి. తర్వాత మీకు ఏ బ్రాండ్ చికెన్ మసాలా ఇష్టమైతే అది యాడ్ చేసుకోండి, లేకపోతే అలాగే కూడా మీరు చేసుకుని తినుకోవచ్చు. నేనైతే ఆచి చికెన్ మసాలా యూస్ చేశానండి. ఇందులో ఆచి చికెన్ మసాలా యూస్ చేసిన తర్వాత అది ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉందో అది ఇందులోకి యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. బాగా ఆ మసాలా అనేది చికెన్కి పట్టేలాగా అలా కలుపుకొని నేను వచ్చేసి 6 విజిల్స్ పెట్టుకుంటానండి, ఎందుకంటే ఇది పెద్ద బాయిలర్ అండి. 6 విజిల్స్ పెట్టుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తే యాడ్ చేసుకోవచ్చు, లేదా అలాగే కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్.